చూసుకున్నట్లయితే సుహాస్ వాళ్ళ ఫ్యామిలీతోని ట్రావెల్ చేస్తున్నప్పుడు సడన్గా యాక్సిడెంట్ అవుతుంది. అదే యాక్సిడెంట్లో మామ్ డాడ్ చనిపోతారు. తనకి కూడా ఏంటంటే ఆ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత మొహం అన్నది గుర్తుపట్టలేదు, ఎవరి మొహం చూసినా. ఈవెన్ తన మొహం కూడా తను గుర్తుపట్టలేని పొజిషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్ వాయిస్ కానీ, తెలిసిన వాయిస్ కానీ, ఎవరిది కూడా ఆ గొంతు వాయిస్ కూడా అతను గుర్తుపట్టలేనంత పొజిషన్లోకి వెళ్ళిపోతాడు అనమాట. ఇలాగా చాలా ఇయర్స్ గడిచిపోతుంది. అలా గడిచిపోయిన తర్వాత రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ చూస్తాడు. ఆ యాక్సిడెంట్ చూసిన తర్వాత కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఏంటి ఆ ఇష్యూస్ ఎలా సాల్వ్ అయ్యాయి అన్నది మిగతా మూవీ. టోటల్గా 2 hours ఉంటుంది. అండ్ ఇందులో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం అండ్ తిన్నతోని కొన్ని ఇష్యూస్ అవన్నీ సిల్లీగా చూపించడం అవన్నీ కూడా ఫస్ట్ హాఫ్లో ఉంటాయి. దానివల్ల నాకు కొంచెం ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చినప్పటికే